టీఎస్1 ప్రేక్షకులకు నమస్తే. సినీ నటుడు మోహన్ బాబు చర్యలు తీసుకోవాలి, జర్నలిస్టుల బెషరతుగా క్షమాపణ చెప్పాలి. ఐజీ సత్యారామన్ వినతి పత్రం అందించిన టీఎస్జే నాయకులు అనంతరం మాట్లాడిన రాష్ట్ర కందుకూరి యాదగిరి వార్తల కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆకరంగా దాడి చేసి గాయపరిచిన సినీ నటుడు, అసభ్యంగా మాట్లాడిన మీడియాను దూషించిన సినీ నటుడు మంచు మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా జర్నలిస్టు సమాజాన్ని క్షమాపణ చెప్పాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఎస్పీ కార్యాలయంలో ఐజీ సత్యనారాయణను కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ, వృత్తిలో భాగంగా బాధ్యతగా కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టుల పైన దూషించి దాడి చేయడం మీడియాను హక్కులను కళ్ళెరడమే అన్నారు. దాన్ని అయమైన చర్యగా భావిస్తున్నామని యాదగిరి తెలిపారు. ఇంట్లో వాళ్ళ మీద చూపించినట్టుగా మీడియా పైన చూపించి విరుచుకు పడితే తగిన మూల్యం చెల్లించక తప్పదని యాదగిరి హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, చట్టపరమైన చర్యలు మోహన్ బాబుపై తీసుకోవాలి, జర్నలిస్టు సమాజాన్ని క్షమాపణ చెప్పాలి, దాడిలో గాయపడ్డ జర్నలిస్టులు పరామర్శించాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో పరిసర వివిధాలను పరిశీలించుకోలేక బయటికి వచ్చారని, ఆలించేటప్పుడు ఒక సెలబ్రిటీ విషయంలో ఏం జరుగుతుందని సమాజానికి తెలియజేసే బాధ్యత మీడియాపై ఉంటుందన్నారు. సమన్వయ లోపం లేక కుటుంబ విషయాలను బహిర్గతం చేసుకున్న మోహన్ బాబు మరింత దుడుకుగా వ్యవహరించి కవరేజ్కి వచ్చిన టీవీ9 ప్రతినిధి రంజిత్తో పాటు ఈటీవీ ప్రతినిధిపై కూడా దాడి చేయడం మోహన్ బాబుకు మీడియాపై ఉన్న గౌరవం ఇదేనా? మీడియా పైన ఏమాత్రం అతనికి అవగాహన లేదు అనుకోవాల్సి వస్తుంది తెలిపారు. మీడియా స్వేచ్ఛమైన అరుస్తూ మీడియాపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నా చెప్పారు. వృత్తి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల పట్ల దాడులకు జరిగితే సంబంధిత వ్యక్తుల వల్ల కఠినంగా వ్యవహరించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఆయన యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. ఈ